తిరుపతిలోనూ కుండపోత వర్షం పడుతోంది. దీంతో శ్రీవారి భక్తులకు ఇక్కట్లు తప్పటం లేదు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, తిరుపతిలో కూడా రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. మరి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? నిన్న అర్ధరాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి తిరుమలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలోనే భక్తులు తిరుమలకు వచ్చిన భక్తులు కూడా స్వామివారి దర్శనానికి వెళ్లాలన్నా వాళ్ళ నివాస ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా వర్షంలో తడుచుకుంటూనే వెళ్లాల్సిన పరిస్థితి. భారీ వర్షం కారణంగా స్వామివారిని దర్శించుకోవాలనే భక్తులు క్యూ లైన్ లో వెళ్ళినప్పటి నుంచి తిరిగి స్వామివారి దర్శించుకొని వెలుపులకు వచ్చినా కూడా వర్షంలోనే తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఆలయం వెలుపల వచ్చిన భక్తులు కూడా కనీసం షెల్టర్లు కూడా లేవు. వాళ్ళు ఎక్కడైనా నిలబడుకొని ఉండాలన్నా కానీ వసతి సముదాయాల దగ్గరికి వెళ్లాలన్నా కానీ వర్షంలో తడుస్తూనే వెళ్తున్నారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న భక్తులు తీవ్ర టీడీపీ మీద వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు. వర్షం కారణంగా భక్తుల కోసం అక్కడక్కడ కొన్ని షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వర్షంలో చిన్నపిల్లలు వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు. అలాగే ఈ గత నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్ లో కూడా అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఘాట్ రోడ్ వెళ్తున్న భక్తులను కూడా జాగ్రత్తగా వెళ్లాలని కూడా టీటీడీ చేసేస్తుంది. అలాగే ఘాట్ రోడ్ లో జరుగుతున్న మరమ్మతు కార్యక్రమాలు కూడా వర్షం కారణంగా నిలిచిపోయిన పరిస్థితి. గతంలో ఎల్ఎన్టీ కంపెనీ చేపట్టిన ఈ పనులు చేతులెట్టేయడంతో ప్రస్తుతం ఇప్పుడున్న భూమి జియో కన్స్ట్రక్షన్ అంటే సింగపూర్ కు సంబంధించిన కంపెనీ ఈ మరమ్మతుల కార్యక్రమాలు చేపడుతుంది. నిన్నటి నుంచి ఈ మరమ్మతులు చేపట్టిన ఈ కంపెనీ వర్షం కారణంగా భారీ వర్షం కురవడంతో అక్కడ పనిచేయాలన్నా చాలా ప్రమాదకరంగా మారడంతో పనులు కూడా ప్రస్తుతానికి నిలిపివేసింది. వర్షం కాస్త తగ్గితే తర్వాత పనులు ప్రారంభిస్తామని కూడా తెలపడం జరుగుతుంది. అలాగే శ్రీవారి మెట్టు అంటే గత 10 రోజులుగా శ్రీవారి మెట్టు మార్గం కూడా నడక మార్గం కూడా మూసివేసే ఉంది. అక్కడ భారీగా కొండ చెల్లి విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ మరమ్మతు కార్యక్రమాలు కూడా చేపట్టింది. ఈ మరమ్మతు కార్యక్రమాలు జరిగే నేపథ్యంలోనే ఈ వర్షం మళ్ళీ భారీగా కురవడంతో అక్కడ కూడా మరమ్మతు కార్యక్రమాలు ఆగిపోయిన పరిస్థితి. మరో 10 రోజుల పాటు కూడా ఈ నడకదారి మార్గం తెరిచే పరిస్థితి కూడా లేదు నీలిమ. అలాగే మనం చూసినట్లయితే ఈ వర్షం కారణంగా తిరుమలలోని జలాశయాలను కూడా ఇప్పటికే అన్ని డ్యాములు కూడా నిండిపోయడం జరిగింది. గేట్లు ఎత్తడం కూడా జరిగింది. నిన్నటి నుంచి కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా మరోసారి కూడా గేట్లు తెరిచి నీళ్లను బయటకు వదులుతున్న పరిస్థితి నెలకొంది. ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అవుతే ఈ జలాశయాల్లో నీరన్ని కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను కూడా ముంచేసే పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే టీటీడీ కూడా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఈ నీళ్ళని లోతట్టు అంటే మల్లె మరుగనే ప్రాంతానికి ఇక్కడ గురించి వెళ్లే నీళ్ళన్నీ చేరుకుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.